సో ఆనంద్ గారు చెప్పండి, Yes, ఇప్పుడు ఇంత బిజీ ప్రపంచంలో మీరు ఆత్మజ్ఞానము అంటున్నారు కదా, సో దానికంటే ఆత్మజ్ఞానం కావాలనుకున్న వాళ్ళే రావాలా? ఈ బిజీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు రావడానికి, ఆ మాయను జయించడానికి రావడానికి అసలు ఏం చేయాలి? ఫస్ట్ అది చెప్పండి. ఇప్పుడు మీరు ఎంతన్నా బిజీ ఉండు సార్, ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఫస్ట్ మనం మనుషులం అన్న విషయం గుర్తుండాలి. దేనికి బిజీ చెప్పండి? రోగాలు తొందరగా తెచ్చుకొని సావడానికి బిజీ? దేనికి బిజీ? తినడం కూడా ప్రశాంతంగా లేకోకుండా తినే తిండిగా బిజీ? దేనికి బిజీ? మొత్తానికి ప్రాపంచికత ఆధ్యాత్మికత అన్నవి రెండు లేవు. ఉన్నది ఒకటే, అర్థం కావడం కోసం ఊరికే విభజించాం అంతే. అది మన వాళ్ళు చెప్పేది అర్థం కావడం కోసం విభజించి చెప్పారు అంతే. ఏదైనా ఈ ధ్యాన మహాయాగానికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చేటువంటి ఏ మనిషికైనా సరే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అవుతుంది సార్. ఉదాహరణకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లియర్ అవుతాయి. పెళ్ళి కావట్లేదు, క్లియర్ అవుతాయి. ఏదో రోగాలు ఉన్నాయి, క్లియర్ అవుతాయి. దేనికైనా కావాల్సింది శక్తే. ఇందాక రాము గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఓకే, అయ్యా నీకు బలం లేదయ్యా, లగ్న బలం లేదు, లేకపోతే నీకు ఆరోగ్య బలం లేదు, ఇట్లా బలం లేదు అంటుంటారు. బలం కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. నువ్వు ఒక్కడిగా చేస్తే వచ్చే శక్తికి, అక్కడ సామూహికంగా చేస్తే వచ్చే శక్తికి చాలా తేడా ఉంది. నువ్వు ఇక్కడ ధ్యానం చేస్తే వచ్చే శక్తి నీకు ఈరోజు ఒకరోజు, కానీ అక్కడ ఒకరోజు ధ్యానం చేస్తే సంవత్సరానికి కావాల్సిన శక్తి వస్తుంది ఒక రోజుకు. అంటే 11 రోజులు నువ్వు ధ్యానం చేస్తున్నావు, 11 సంవత్సరాల శక్తి ఒకటే ప్లేస్లో పొందేటువంటి ఏకైక మహాయాగమే పత్రిజీ ధ్యాన మహాయాగం. వాహ్, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ లోపల ఒక శక్తి ఉంది. ఓకే, ఈ ముక్కు నోరు రెండింటిని ఒక 5 నిమిషాలు టైట్ చేసేస్తే ఈ లోపల ఉన్న శక్తి బయటికి పోతుందన్నది ఈ భూమి మీద చిన్నపిల్లడితో సహా తెలుసా తెలీదా? 100% తెలుసు. లోపల ఒక శక్తి ఉంది అన్నది తెలుసు కదా. Yes. శవం మాట్లాడలేదు, నేను బతికున్నా కాబట్టి మాట్లాడుతున్నా, రైట్? ఈ శక్తి చనిపోయిన తర్వాత బయటికి వెళ్తుందని కూడా తెలుసా తెలీదా? 100% అందరికి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఉన్నప్పుడు తెలియకపోయినా పోయినప్పుడు పోయిందని మాత్రం తెలుస్తుంది. పుట్టుకతో కొంతమంది పిల్లలు చచ్చిపోయి పుడతారు, అవునా? అరే చచ్చిపోయాడు రా, ప్రాణం లేదు ఈ బిడ్డకంటారు. పుట్టిన బిడ్డ ఏడుస్తాడు, అరే బిడ్డ పుట్టిందిరా. బిడ్డ పుట్టడం ఏంటి? ఆత్మ ఆ శరీరంలోకి వచ్చేసింది, రైట్? ఓకే, శరీరం వచ్చింది అని చెప్తున్నారు, ఈ శరీరంలోకి ఆత్మ వచ్చిందని చెప్తున్నారు, ఈ శరీరంలో ఉన్న ఆత్మ పోయిందని కూడా చెప్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుందని మాత్రం ఆలోచించరు ఎవరు. ఓకే, దానికి ఒక ప్రణాళిక ఉంది. నేను స్టూడియోకి వచ్చా, ఇప్పుడు తిరిగి ఈ స్టూడియో తర్వాత నాకు క్లాస్ ఉంది ఎస్ఆర్ నగర్లో, గురుస్థాన్లో క్లాస్కి వెళ్తా నేను. ఓకే, ఇక్కడ ఉండను కదా, ఇక్కడికి దేనికోసం వచ్చా? ఇంటర్వ్యూ ఉంది, వచ్చా నేను. నా పని లేకపోతే నేను ఎందుకు వస్తా? అట్లానే నేను నా ఇంటి దగ్గర నుంచి ఈ ఆఫీస్కు రావడానికే ఒక కారణం ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ గురుస్థాన్కు పోవడానికి అక్కడ క్లాస్ చెప్పాలనే ఒక కారణం ఉంది, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు రావడానికి ఒక కారణం ఉన్నప్పుడు, ఉన్నత లోకాల్లోంచి ఒక ఆత్మ ఈ శరీరంలోకి వస్తుందంటే కారణం ఉంటుందా ఉండదా? 100%. ఏంటి కారణం? ఆ ఆత్మ యొక్క స్థాయిని బట్టి దాని కారణం ఆధారపడి ఉంటుంది. అది తెలిస్తే జీవితం ఒకలా ఉంటుంది, తెలియకపోతే జీవితం ఒకలా ఉంటుంది. ఎవరికైతే తన పర్పస్ తెలియదో, గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఈ ఆత్మ ఎందుకు వచ్చిందో ఆ పర్పస్ ఏ వ్యక్తికైతే తెలియదో ఆ వ్యక్తికి రోగాలు ఉంటాయి, ఆ వ్యక్తికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ వ్యక్తికి కుటుంబ కలహాలు ఉంటాయి, అన్ని రకాల జంజాటకాలన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయో తెలుసా? పర్పస్ ఏంటో తెలియదు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అది. ఎందుకు వచ్చామో తెలియదు కాబట్టి చేయకూడని అన్ని చేస్తున్నాం, ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే తన పర్పస్ తెలియదో ఆ పనులు కాకుండా, దానికి రిలేటెడ్ పనులు కాకుండా అన్ని గందరగోళమైన పనులు చేసుకుంటూ పోతూ ఉంటుంది ఆ మనస్సు. చేయాల్సినవి కాకుండా చేయకూడని అన్ని చేస్తూ ఉంటుంది. రైట్. ఏం తినాలో కాకుండా ఏం తినకూడదో కూడా చేస్తూ ఉంటుంది అది. రైట్. సో మొత్తం కకావికలమైపోయి ఉంటుంది. మీకు ఆ మనస్సును న్యూట్రల్ చేసి నీ పర్పస్ నీకు రియలైజేషన్ తెప్పించేటువంటి ఏకైక మహాయాగమే పత్రిజీ ధ్యాన మహాయాగం. వా, అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాను నేను, అది తెలుసుకుంటే ఈ మాయలు ఈ ఇబ్బందుల నుంచి బయటపడతాం. ఇప్పుడు నేను ఇక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను అని నాకు తెలియకపోతే ఏమవుతుంది?
పోయి వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతుంటా, దేనికి వచ్చానో తెలియదు, ఆ పైన అన్నం పెడతారు కదా తింటా. ఓకే, ఎందుకోసం వచ్చామో తెలిస్తే ఒకలా ఉంటుంది, Yes. తెలియకపోతే జీవితం ఒకలా ఉంటుంది. ఉమ్. ఓకే, నీ చేతికి మీకు డ్రైవింగ్ చేయడం వచ్చా? ఏం డ్రైవ్ చేస్తారు? 2 వీలర్ 2 వీలర్, 4 వీలర్ 4 వీలర్ కూడా చేస్తా లైట్ చేస్తారు. ఒకవేళ ట్రైన్ నుంచి డ్రైవింగ్ చేయమంటే చేస్తారా? ట్రైన్ బోగిలు అని పోతాయి. పోతాయి. ఒకవేళ ఏరోప్లేన్ నుంచి మిమ్మల్ని డ్రైవింగ్ చేయమంటే చేస్తారా? చేయలేం. అంతే, ఎక్కిన వాళ్ళందరూ పైన ఉంటారు, కిందికి రారుగా. అంటే ఒక వస్తువును నువ్వు డ్రైవ్ చేయడానికే నీకు డ్రైవింగ్ నేర్చుకొని ఉండాలి, ట్రైనింగ్. అలాంటిది ఇంత పెద్ద శరీరం, ఎన్నో సంవత్సరాలు ఉన్నత లోకాల్లో వెయిట్ చేసి ఈ శరీరంలోకి వస్తాం. ఈ లోపల ఉన్న ఆ ఆత్మ ఏం చేయాలో దాన్ని తెలుసుకోవడానికి దానికి ఒకంటూ లెర్నింగ్ ఉండదా? అది దానికంటూ పద్ధతి ఉండదా? 100% ఉంటుంది. వావ్, ఆ పద్ధతిని పత్రిజీ ధ్యాన మహాయాగం నేర్పిస్తుంది. రైట్. అక్కడ కొన్ని నీ జన్మలో పుట్టినప్పటి నుంచి చివరి బ్రెత్ వరకు ఏదైతే ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు జీవిస్తావో ఆ అన్ని సంవత్సరాల్లో ధ్యానం చేస్తే నీకు ఎంతైతే శక్తి వస్తుందో, ఎంతైతే జ్ఞానం వస్తుందో, ఒక్క పత్రిజీ ధ్యాన మహాయాగం అటెండ్ అయితే చాలా అవన్నీ వచ్చేస్తాయి. రైట్. అంతటి మహాయజ్ఞం ఇక్కడ జరగబోయేది. కాబట్టి మనస్సు ఈ యాగానికి రాకుండా అనేక రకరకాల కారణాలు వెతుకుతూ ఉంటుంది. మనస్సు ప్రేరణ చేస్తూ ఉంటుంది, అరే బై మనం ఎందుకు వెళ్ళాలి, అంతెందుకు. నాన్ మెడిటేటర్స్ అనేది పక్కన పెడదాం, మెడిటేటర్స్ని తీసుకో. ఇప్పుడు కొంతమంది అంటారు, అరే మాకు ఇక్కడ పెద్ద పిరమిడ్ కడుతున్నాం మేము, పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఫండ్ పంపిస్తే మా పిరమిడ్ ఎట్లా నడవాలా? ఇది ఫియర్ బేస్డ్ కాన్సెప్ట్. ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు భయం ఉంది అంటే, ఎంత భయం ఉంటే నీలో అంత అజ్ఞానం కూరుకుపోయిందని అర్థం. అజ్ఞానం నుండి భయం. నీకు అజ్ఞానము, మూర్ఖత్వము లోపల శివతాండవం చేస్తుందని అర్థం. లేకపోతే డబ్బు అనేది ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్తుంది. అది లక్ష్మీ తల్లి నేచర్ అది. ఈ పిరమిడ్ కావాల్సిన డబ్బులు కూడా వస్తాయి, ఎందుకు రావు? Yes. కొంతమంది ఏమంటారు, ఇక్కడ పిరమిడ్కు డబ్బులు కావాలి కదా, మనం పత్రిజీ ధ్యాన మహాయాగానికి డబ్బులు పంపిస్తే ఈ పిరమిడ్ ఎట్లా అవుతుంది? డిస్ట్రిక్ట్లో ప్రోగ్రామ్స్ ఎలా అవుతాయి? ఇది ఎలా అవుతుంది, అదే ఎలా అవుతుంది? ఇదంతా మనసు యొక్క జంజాటకం. ఇది మనస్సు చేసేటువంటి విపరీతమైనటువంటి పని అది. కాబట్టి మనసు యొక్క ఛాయల్లో ఉండకూడదు. 2, పత్రిజీ లేరు కదా, మనం ఎందుకు వెళ్ళాలి పత్రిజీ ధ్యాన మహాయాగానికి? అసలు పత్రిజీ లేరు కదా అనే మాట నీ నోట్లో నుంచి వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పిరమిడ్ మాస్టర్ అవుతావా? నువ్వు మనిషివే కాదు, ఫస్ట్ పిరమిడ్ మాస్టర్ తర్వాత సంగతి. పత్రిజీ శరీరంలో ఉంటేనే పత్రిజీ. ఆత్మ అనేటువంటి స్థితి గురించి మనం ఏమర్థం చేసుకున్నాం, ఎక్కడున్నాం, మనము ఎక్కడికి వెళ్తున్నాం? మనిషి శరీరంలో ఉండాలా? ఈరోజు భగవాన్ రజనీష్ ఉన్నాడు, శరీరంలో ఉన్నాడా? రాంప ఉన్నాడు, శరీరంలో ఉన్నాడా? కానీ జ్ఞానం అపారంగా ఫ్లో అయితేనే ఉంది. మరి ఇంతమంది భూమండలం మీద మాస్టర్లు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ శరీరంలో ఉన్నారా? వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడా శరీరంతో బయట? జీవ సమాధిలో ఉన్నాడు. సిద్ధయ్య ఉన్నాడా? ఎవరున్నారు? మూర్ఖత్వానికి, అజ్ఞానానికి పరాకాష్ట అన్నమాట. మాయ అనేది ఎంత గొప్పదంటే, సాధన చేయని వాళ్ళ సంగతి పక్కన పెట్టు, ఆ వ్యక్తి సాధన చేయలేదు కాబట్టి ఏం తెలియదు, నో ప్రాబ్లం. సాధన చేసే వాళ్ళని కూడా ఒక ఆట ఆడుకుంటుంది అది, మాయా అనేది. లేకపోతే ఏమన్నా మీనింగ్ ఉందండి? అరే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఇన్ని లక్షల మంది భోజనం చేస్తారు, మరి అక్కడ వాళ్ళకి భోజనానికి వసతులు ఉండాలన్నా వద్దా? ఫ్రీ అకామిడేషన్ ఇస్తాం మనం, అకామిడేషన్ డబ్బులు అవుతాయా? ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నాం, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మనం ఫ్రీగా ఇస్తున్నాము, నాకు ఫ్రీగా ఇస్తున్నారా అంటే ఆ డబ్బులు ఎవరో ఒకరు పెడుతున్నట్టే, పెట్టాలి కదా. నాకు రామ్కి ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నా అంటే ఆనందం ఎవరో పెడుతున్నట్టే లెక్క. సో కాల్డ్ మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీ ధ్యాన మహాయాగానికి డబ్బులు రాకుండా కూడా అడ్డుపడేటోళ్ళు ఉన్నారు, అంత గొప్ప మహానుభావులు ఉన్నారు. అంటే వాళ్ళ మిస్టేక్ కాదు, ఇది మాయ యొక్క అద్భుతం చెప్తున్నాను నేను. మాయ విశ్వామిత్రుడినే ఊగిసలాడించింది ఇట్లా, అర్థమైందా? 1000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రుడికే దిక్కు లేదు, వాళ్ళకు ఏమైనా దిక్కుంటుందా? ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ అంటే, ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నానంటే, మాయా, దీన్ని మనం అర్థం చేసుకోకపోతే ఆట ఆడుకుంటుంది అది. ఎంతసేపు ఈగో లెవెల్లో కొట్టుకుపోతూ ఉంటుంది అది. అరే బై, నువ్వు నేనే, ఇక్కడ ఉన్నది నేను నువ్వే, 2 ఒకటే, ఇవి 2 అంటూ సపరేట్గా లేవు, ఉన్నదంతా ఒకటే, పరస్పరం సహాయ సహకారాలు చేసుకోవడానికి వచ్చాం.
పత్రిజీ ఒకసారి గ్రేటెస్ట్గా చెప్పారు ఒక విషయాన్ని. ఎంత అద్భుతంగా చెప్పారంటే, పైలోకాల్లోనంట సార్ చెప్పారు ఈ విషయాన్ని. పైలోకాల్లో ఒప్పందాలు చేసుకుంటారంట. ఏం ఒప్పందం అది? ఇప్పుడు రాము నేను ఈ భూమి మీదకి వస్తున్నాం, మన ముగ్గురం కలిసి వస్తున్నాం. ఓకే, మీరు ఎంఎల్ రాము, ఈయన ఓయూ రాము అనుకుందాం. రాము ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. ఓకే, మన ముగ్గురం భూమి మీదకి వస్తున్నాం. ఆత్మస్థాయిలో మన ముగ్గురం అంట ఏం చెప్పుకుంటాం? ఎంఎల్ రాము గారు, మీరు కనుక ఫస్ట్ ధ్యానం నేర్చుకుంటే ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇద్దరిని ధ్యానంలోకి తీసుకురండి. ఓకే, మీ ఇద్దరు నాతో ఏం చెప్తారు? ఆనంద్ అంతా బాగానే ఉంది, నేను కనుక వస్తే మిమ్మల్ని ఇద్దరిని తీసుకొస్తా. నువ్వు కనుక ఫస్ట్ ధ్యానంలోకి వస్తే మమ్మల్ని మా ఇద్దరిని తీసుకురా. ఒకవేళ ఓయూ రాము తనతో చెప్తాం, నువ్వు కనుక ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినావు అనుకో, ఏదో ఒకటి చేయరా బై, నువ్వు ఏదో ఒకటి చేయి, కానీ మమ్మల్ని ఇద్దరిని మాత్రం ధ్యానంలోకి తీసుకురా. ఇది పైలోకాల్లో ఒప్పందం. మనం ఎందుకు ఇక్కడ ఇంత తపన పడుతుంటాం అంటే పైలోకాల్లో అగ్రిమెంట్స్ అయి ఉన్నాయి అక్కడ. అది ఎన్నో ఆత్మలతో మనకు అగ్రిమెంట్స్ అయిపోయి ఉన్నాయి. మనం ఒకరికి ధ్యానం చెప్తాం, అరే పత్రిజీ ధ్యానమాయాగానికి రారా అని చెప్తాం. వాడేముంది పైలోకాల్లో జరిగిన ఇది మర్చిపోయిండు. మనం సాధన చేస్తే గుర్తొచ్చింది, సాధన చేస్తే మనకు గుర్తొచ్చింది, మనకు ఎరుకలో ఉంది, కానీ ఎదుటోడికి ఎరుకలో లేదే. ఇప్పుడు ప్రాబ్లం అంతే ఏమి? అవతలోడికి కూడా ఎరుకలో ఉంటే ప్రాబ్లం లేదు, అవతలోడికి ఎరుకలో లేదు. కానీ మన పరిస్థితి ఏంటి చెప్పాలి. ఇప్పుడు మగధీర సినిమాలో హీరోకు గుర్తొచ్చింది గతం అంతా, హీరోయిన్ గుర్తు రావట్లేదే. ఇప్పుడు ప్రాబ్లం అది. హీరోయిన్ గుర్తు చేసేదాకా ఏమి కథ ముందుకెళ్ళాడు, నిజం అనుకుంటాడు. వాడు హీరో చెప్తానే ఉంటాడు, మనం ఇది అని చెప్తానే ఉంటాడు. ఈ అమ్మాయికి అర్థం కాదు. ఓకే, ఇక్కడ మన ఒప్పందాలు ఉన్నాయి. పత్రిజీ ఒక్క వ్యక్తి ఇన్ని కోట్ల ఆత్మల్ని ప్రభావితం చేశాడు. ఈరోజు పిఎంసి ద్వారా కొన్ని కోట్ల మందికి ధ్యానం ప్రతిరోజు తెలుస్తోంది. ప్రతిరోజు 24 గంటలు జ్ఞానం వింటున్నారు పిఎంసి ద్వారా. ఇన్ని కోట్ల ఆత్మలతో ఒప్పందం జరిగింది. అందుకే ఈ యజ్ఞం, ఈ యాగం జరపబడుతోంది. కాబట్టి సిల్లీ రీజన్స్ చెప్తూ, ఫియర్ బేస్డ్ కాన్సెప్ట్తో బతుకుతూ ఇలా కాకుండా ఒక ఆత్మ నిజంగా ఆత్మ స్థితిలో గనక ఉండి పనులు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి స్థితిలో మనం పనులు చేయాలి. ఈ మాయ నుంచి బయటికి రావాలి. నీ లోపల ఫియర్ ఉందా? నువ్వు ఆత్మస్థితిలో లేవు. నీ లోపల అనుమానం ఉందా? నువ్వు ఆత్మస్థితిలో లేవు. నీ లోపల యాంగ్జైటీ ఉందా? నువ్వు ఆత్మస్థితిలో లేవు. నీ లోపల ఎటువంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నా నీ ఆత్మస్థితిలో లేవు. నీ లోపల ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఉన్నా నువ్వు ఆత్మస్థితిలో లేవు. అదంతా మనస్సు. ఈ మనస్సును అధిగమించి నీ యొక్క ఆత్మస్థితిలో నువ్వు వర్క్ చేయాలి. అప్పుడే నువ్వు ట్రూత్ని పట్టుకోగలవు. అటువంటి ట్రూత్ని నీకు ఎక్స్పీరియన్స్ చేపించేదే పత్రిజీ ధ్యాన మహాయాగం. అంతటి మహా అద్భుతం ఈ భూమి మీద జరగబోతోంది. ఏ ఆత్మకు చిన్న ఎరుక తగిలినా పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటారు. మీరు ఇందాక చెప్పిన మగధీర సినిమా చెప్పారుగా, జస్ట్ ఒక వేలు తగిలితే అర్థమైపోతుంది ఇద్దరి స్టోరీ అంతే. మీరు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఒక్క సెకండ్ గాలి తగిలితే చాలు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. మగధీరాలో ఇట్లా ఫింగర్ టచ్ కాగానే గతం గుర్తొచ్చినట్టు మనకు అక్కడికి వచ్చి ఆ గాలి తీసుకుంటే అక్కడ అడుగు పెడితే చాలు. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా దాదాపు 100 మంది పైన ఎంప్లాయీస్ తో పని చేయిస్తుంటాను నేను. రైట్, అన్ని చూస్తుంటా, వర్క్స్ అన్ని చూస్తూ ఉంటా. ఇక్కడ ఇలా ఉంటా. అదే పత్రిజీ ధ్యాన మహాయాగం పోతే లెట్రిన్లు నేను క్లీన్ చేస్తా. నేను క్లీన్ చేసా గతంలో. లెట్రిన్లు క్లీన్ చేస్తా, బాత్రూమ్స్ క్లీన్ చేస్తా, అన్నం వడ్డిస్తా, కసు ఊడుస్తా, తడిబట్ట పెడతా, డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా ఉంటే చేస్తా. మనం స్టాల్ పెడతాం ప్రతి సంవత్సరం. స్టాల్లో ఏమైనా బ్యానర్లు ఏమైనా అతికిచ్చేది, చేసేది, పని ఉండేది అన్నీ చేస్తాం. విల్లాలు క్లీన్ లేవంటే మనమే చేసుకుంటాం. సో ఎక్కడ మనసుని యాక్టివేట్ చేయని మనం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ రోల్లో ఇక్కడ ఉంటా నేను, పాత్ర అక్కడ పోతే నేను పాత్ర మార్చేస్తాం. అక్కడ అంతా మనమే. సో ఎప్పటి నుంచో ఉండి పత్రిజీ ఉన్నప్పుడు చేసాం, ఇక ఎందుకు అంటే ఎందుకు రావాలి అనేది అద్భుతంగా చెప్పారు మీరు. సార్, ఆ మాయలో ఉన్నాం. పత్రిజీ భౌతికంగా లేరు, శరీరం లేదు, కానీ పత్రిజీ అక్కడ ఉన్నారు. ఆయన నేను దానికి 1,00,000 ఉదాహరణలు ఉన్నాయి. నేను చెప్పమంటే చెప్తా. ఒకటి, పత్రిజీ ఫిలిమ్స్. ఒక కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని నడిపేయాలంటే మినిమం టైం పడుతుంది. ఒక విజయభాస్కర్ రెడ్డి సారు, ఒక హనుమంతరాజు గారు, ఒక మారం శివప్రసాద్ గారు, ఒక బాలకృష్ణ సారు, ఒక నవకాంత్, ఒక నేను, ఎంతమంది అండి మొత్తం?
6 మంది, ఆరుగురు. జస్ట్ 6 పీపుల్. వెంకట్ డైరెక్షన్ 7 పీపుల్ తీసుకుంటే ఈరోజు పత్రిజీ ఫిలిమ్స్ 21వ తేదీ 22వ తేదీ మనం చూడబోతున్నాం. మూవీస్ ఇది ఆషామాషి కాదు. లాస్ట్ మినిట్లో జేకే భారవి గారు యాడ్ అయ్యారు. జేకే భారవి సార్ లాస్ట్ మినిట్లో యాడ్ అయ్యారు. రైట్. పత్రిజీ దగ్గరుండి చేయించుకుంటున్నాడు అన్నదానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. 100% ట్రూ. వీ డూ బిలీవ్ దట్. ఇప్పుడు ఓషో మూవీ తీద్దామని, ఎంతోమంది గురువుల మూవీ తీద్దామని రిచెస్ట్ పీపుల్ దాదాపు మనం విన్నప్పటి నుంచి ఒక 6-7 సంవత్సరాల నుంచి వినబడుతుంది. అవును, స్టోరీ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ, డబ్బులు రెడీ, ముందుకెళ్ళట్లా. బట్ మనం లాస్ట్ ఇయరే ఒక ప్రపోజల్ వచ్చింది, విత్ ఇన్ నో టైంలో అది రావడం అనేది గ్రేట్. అది ఒకటి. ఇంకేం 2 శాకాహార ర్యాలీలు. లాస్ట్ ఇయర్ చార్మినార్ శాకాహార ర్యాలీ పూలా సార్ కానీ, ధూళిపూడి సార్ కానీ, లక్ష్మీ మేడం కానీ, ఎర్రటిపేట కృష్ణారెడ్డి గారు కానీ, మన మీర్పేట వెంకటేశ్వరరావు గారు కానీ, వాళ్ళ టీం చేసినటువంటి వర్క్ అది మామూలుగా ఉండదు. అది ఎంత అద్భుతం. అది సార్ ఉంటే ఎట్లా జరుగుతుందో అట్లే జరుగుతుంది, ఇంకా అంతకన్నా అద్భుతంగానే చేస్తున్నారు. అంతే, ఎనర్జీ రూపంలో ఉన్నారు, జరిపిస్తున్నారు. 3 ఎక్కడ క్లాసెస్ చూడు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో చెప్పనలే కాదు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ చూసుకున్నా ముందు కంటే ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. కారణం ఏంటంటే ఆయన శక్తి శివతాండవం చేస్తుంది ఇక్కడ. నీకు చూసే శక్తి లేదు కాబట్టి నువ్వు భౌతికంగా ఉంటేనే చూడగలవు, నువ్వు ఎనర్జీ పరంగా నువ్వు చూడలేవు కాబట్టి నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు. పత్రిజీ ఉన్నప్పుడు కాదు నువ్వు ధ్యాన మహాయాగానికి రావాల్సింది. పత్రిజీ లేనప్పుడు మన బాధ్యత ఎక్కువ ఉంటుంది. పత్రిజీ ఉన్నప్పుడు ఆయన చూసుకుంటాడు, నువ్వేంది చూసుకునేది? పత్రిజీ లేనప్పుడు మన బాధ్యత అక్కడ ఉండి, ఆయన ఉండి ఏం చేస్తాడో ఆ పనులన్నీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో మనం ఉండి చేయాలి. అది మన బాధ్యత, అది గురుతర బాధ్యత. సార్ లేడు, నాకేం పని అడిగి రావాలంటే నీ మూర్ఖత్వానికి, నీ అజ్ఞానానికి పరాకాష్ట. అది బాధ్యత ఎప్పుడు విస్మరించకూడదు. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సారు. నేనేదో అనంతపురం జిల్లాలో నేను పని మీద వెళ్తే అక్కడ హరి అని ఉంటాడు సీనియర్ మాస్టర్. ఆయన కలవడానికి వెళ్ళాను. సార్ ఏంటి సార్ అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మన వాళ్ళు ఎవరు నిలబడుతున్నారంటే, ఆనంద్ ఒక్కరు నిలబడ్డారు లేదు ఆనంద్. దాదాపు 2 ఎంపీలు ఉంటాయి అనంతపురంకి, హిందూపురంకి 2 ఎంపీలు ఉంటాయి, 13 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అనంతపురం జిల్లాలో, అంటే కాన్స్టిట్యున్సీలు. 3 రోజుల టైం ఉంది. వెంటనే పత్రి సార్ యూరోప్ టూర్లో ఉంటే సాయికుమార్ రెడ్డి సార్ ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఒకరు కూడా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయట్లేదు సార్, మన కర్నూలు తర్వాత అనంతపురం అంత పెద్దది కదా సార్, మనకు 2వ ప్లేస్ అది, ఇక్కడ నుంచి ఎవరు పని చేయట్లేదు సార్ అంటే, అంతా విన్నాడు నేను చెప్పిందంతా. సార్ లాస్ట్లో ఏమన్నాడు తెలుసా, నువ్వు ఉన్నావు కదా అన్నాడు సారు. నాకు వెన్నులో వణుకొచ్చేసింది. నేను ఉండడం ఏంది, నేను ఏదో పని మీద వచ్చినా మళ్ళీ హైదరాబాద్ పోవాలి కదా అని నేను అంటుంటే, సార్ ఏమన్నాడు తెలుసా అన్ని విని, బాధ్యత అనేది నేను ఇస్తే నీకు వచ్చేది కాదు బాధ్యత. బాధ్యత అంటే నువ్వు ఫీల్ అవ్వాలి, నువ్వు ఏం చేయాలో ఈ సమయంలో అది చేయగలగడమే నీ బాధ్యత అని చెప్పాడు. వెంటనే తిరుపతి నుంచి శివప్రసాద్ సార్ని పిలిపించాము. మరుసటి రోజు అంటే ఇంకా 2 రోజులే టైం ఉంది. 7 మంది ఎమ్మెల్యేలను నిల్చోబెట్టా, నేను హిందూపురం ఎంపీగా, అనంతపురం ఎంపీగా పవన్ నిల్చోబెట్టి మొత్తం 9 మందిని పోటీ చేసి దాదాపు 10 లక్షల రూపాయలు రంగనాథ్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. అప్పుడు రూపాయి కూడా లేదు నా దగ్గర. అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే బాధ్యత అనేది, సార్ లేడు అక్కడ అనంతపురంలో, సార్ ఎక్కడున్నాడు, యూరోప్లో ఉన్నాడు టూర్లో. తర్వాత వచ్చి పట్టుకొని, నేను ఏదనుకున్నానో అది చేసేసినావు నువ్వు, థ్యాంక్ యూ అని ఇట్లా చేతులు పట్టుకొని చెప్పాడు సార్. ఆ తృప్తి ఇప్పటికీ నేను ఫీల్ అవుతుంటాను లోపల. అంటే నాకు ఓనమాలు కూడా తెలియదు దాంట్లో, కానీ సార్ చెప్పాడు చేసేయాలంతే. అంటే అక్కడ నేను ఎంత నేర్చుకున్నానో, నా ఆత్మ ఎంత ఎదిగిందో చెప్పనలే కాదు. పత్రిజీ మనకు అలా దగ్గరుండి అన్ని అవకాశాలు, అన్ని గురుతర బాధ్యతలు మనతో చేయించారు. ఆయన ఒక అద్భుతమైన కర్మ మనతో చేయించారు. కాబట్టి సార్ లేరు కాబట్టి, సార్ ఉన్నప్పుడు కంటే మరింత బాధ్యతతో, మరింత గురుతర బాధ్యతతో మనం పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్తున్నా. సో బాధ్యతాయుతంగా ఉంటే ఆటోమేటిక్గా ఎలా జరుగుతుంది, ఒక్క అడుగు మనం ముందుకేస్తే 10 అడుగులు నడిపిస్తారు అనడానికి మీరు మిగతా అంతా పత్రిసారి నడిపిస్తారు. అది సంగతి.